నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఎవరి హనీఫ్ అబ్బాసీ, పాకిస్తాన్ రైల్వే మంత్రి, 59 ఏళ్ళు వయసు. ఇంతకుముందు 2 దఫాలు ఆయన పాకిస్తాన్ అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నారు. ఆయన ఒక్కసారిగా ఎందుకని ఈ వార్తల్లోకి వచ్చాడంటే, మాతో పెట్టుకుంటే 130 న్యూక్లియర్ వెపన్స్ మీ వైపు గురిపెట్టి ఉన్నాయి, జాగ్రత్త బిడ్డ, పేల్చేస్తాం, మొత్తం ఇండియాని పేల్చేస్తాం, 130 స్ట్రాటజిక్ లొకేషన్స్లో మాకు ఉన్నాయి. సో అవి ఒక్కసారి ఇలా వచ్చి ఇలా బటన్ నొక్కామంటే ఇండియా స్మాష్ అంటూ హెచ్చరిక జారీ చేశాడు. ఎందుకట, మనం గనక భారతదేశం గనక ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి ఉపసంహరించుకొని తప్పుకొని మీకు నీళ్ళు ఇవ్వం, సింధు జలాలు పంపించం అంటే అప్పుడు ఫుల్ స్కేల్ వార్కి వాళ్ళు రెడీ అంట. నువ్వు మంచినీళ్ళు సాగునీరు, అసలు మీ దేశంలో సగం భాగం ఈ జలాల మీద ఆధారపడింది. ఆ రోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పేర్లు చెప్పుకోవటం అనవసరం, కానీ పండితుల స్థాయిలో ఉన్న వాళ్ళు కేంద్రాన్ని లీడ్ చేసి నడిపారు. వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళని కనీసం పర్మిషన్ తీసుకోకుండా, లేకపోతే ఆ తర్వాత వచ్చిన గొప్ప గొప్ప వాళ్ళ మేధావుల పర్మిషను అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా మీతో ఒప్పందాలు చేసుకొని 80% జలాలు మీకు వదిలిపెట్టేందుకు అంగీకరించారు ఉదారంగా. ఓకే 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 ఏంటి ఓకే, సరే ఆ ట్రీటీ ప్రకారం అయితే మీకు 80% జలాలు ఇవ్వాలి, మేము డ్యాములు కట్టుకోకూడదు. జనం ఆ ట్రీటీని మేము అంగీకరించట్లేదు, భారతదేశం అంగీకరించట్లేదు, దాని నుంచి తప్పుకుంటున్నాం కాబట్టి మీకు నీళ్లు రావని. ఇంతకుముందు ఇంకొక ఆయన, ఒక టెర్రరిస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. మాకు నీళ్ళు ఇవ్వటం ఆపేస్తే మీ శ్వాస మేము నొక్కేస్తాం, మీకు పెగలకుండా, మీ నోరు పెగలకుండా మీ శ్వాసని మేము లాగేసుకుంటామని. ఈ బెదిరింపులు, ఆ ఎటైర్లు, ఉగ్రవాదం డ్రస్సులు వేసుకొని బెదిరిస్తే బెదిరిపోవటానికి ఇక్కడ ఎవడు ఖాళీగా లేడు. సో ఈయన పేరు, ఇంతకుముందు ఒక మునీర్ బాబాయ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఆయన ఇట్లాగే పేలి ఇప్పుడు వెళ్ళి బంకర్లో దాక్కున్నాడు, లేకపోతే లండన్కి వెళ్ళాడో తెలియదు. ఇప్పుడు నువ్వు పేలుతున్నావు హనీఫ్ అబ్బాసీ. సరే, నువ్వు జనాలను ఆకట్టుకోవడానికో, మీ దేశంలో ఉన్న ద్రవ్యోల్బణం తాలూకు వ్యవహారం బయటపడకుండా ఉండటం కోసం, జనాల్ని ఎమోషనల్గా కంట్రోల్ చేసి ఒక తాటి మీద తీసుకురావడం కోసం ఈ రకమైన పెచ్చ ప్రలాపనలు చేస్తుండొచ్చు కాక. ఇంకేమంటారు ఆయన, హిడెన్ ఆల్ అక్రాస్ ద కంట్రీ అట్ న్యూక్లియర్ వెపన్స్. ఎవడైనా రహస్య ప్రాంతాలను దాచుకుంటాడు, నువ్వు ఒక్కడే కాదు, ఎవరైనా ఆ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న వాళ్ళందరూ. ఇవాళ నువ్వేమో ఐన్స్టీన్వా ఆర్కిమిడిస్వా కొత్తగా చెప్పడానికి విషయం. రెండోది, ఇండియన్ ఎయిర్లైన్స్ కుడ్ కొలాప్స్ ఇఫ్ పాకిస్తాన్స్ ఎయిర్ స్పేస్ క్లోజర్ కంటిన్యూస్. నువ్వు కాకపోతే కాశీ దాకానే ఏంది ఇప్పుడు, నువ్వు నీ భూభాగం నీ గగనతల నుంచి భారత విమానాలు ఎగరకూడదని చుట్టూ తిరిగి వెళ్తారు. ఏం పోయింది ఇందులో, కొలాప్స్ అయ్యేది ఏముంది? ముందర నీ ఇంట్లో వ్యవహారం నువ్వు చక్కదిద్దుకో. మీ ఇంట్లో తూములన్నీ మూసుకుపోయినాయి, ఇంట్లో మురుగునీరు ఇంట్లోనే ఉంటుంది, అది కడుక్కో హనీఫ్ అబ్బాసీ. ఉన్న టెన్షన్ని పెంచడానికి నువ్వు మాట్లాడింది ఏంటి? నువ్వు మినిస్టర్గా ఓపెన్లీ థ్రెటనింగ్ ఇండియా విత్ న్యూక్లియర్ రిటాలియేషన్. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడేవాడు ఇది నువ్వు మాట్లాడావంటే అది కేవలం మీ జనాల అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసమే, నువ్వు అది నిజంగా చేయలేవు. ఘోరీ, షహీన్, అలాగే గజ్నవి మిసైల్స్ ఎలా కూడా ఉన్నాయట, అవి మీరు ఆపరేట్ చేస్తారట. మహా అయితే వాటి లక్ష్యం ఎంత? 1500 స్క్వేర్ కిలోమీటర్స్. సరే, నువ్వు అన్నావు కాబట్టి భారతదేశం ఆర్మీలో, భారతదేశం మిలిటరీ మొత్తం కూడా థ్రెటన్ చేస్తుంది. నీ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఎన్ని ఉన్నాయి, నీ దగ్గర వార్షిప్స్ ఎన్ని ఉన్నాయి, లెక్క మొన్ననే తీసాం. అవన్నీ కూడా నువ్వు ఇందులో చూడొచ్చు మళ్ళీ కావాలంటే. నీకు తెలుగు రాదు కదా, ఎవరి చేతనైనా ఇంగ్లీష్లో చెప్పించుకొని మీ భాషలోకి అనువాదం చేసుకుని చదువు, అట్లీస్ట్ నెంబర్లు అర్థమైతే కదా, చూసుకో. ఇంకేమంటావు? ఇండస్ వాటర్ ట్రీటీని కనుక సస్పెండ్ చేసి మాకు సింధు వాటర్స్ ఆపేస్తే ప్రిపేర్ ఫర్ ఏ ఫుల్ స్కేల్ వార్. మేము సిద్ధంగానే ఉన్నాం బాస్, నువ్వు ముందర సిద్ధంగా ఉన్నావో లేదో చెక్ చేసుకో. మీ ఆర్మీ చీఫ్ పారిపోయాడు, ఎక్కడ దాక్కున్నాడో తెలియదు, ఏ బంకర్లో ఉన్నాడో. పాపం ఆయన మీద దిగులు పెట్టుకొని లెఫ్టినెంట్ జనరల్ బుఖారీ ఇంత పెద్ద లెటర్ రిలీజ్ చేశాడు. అది మీ ఎత్తుగడలో భాగమో లేకపోతే నిజమో తెలియదు, కానీ ఆ లెటర్లో ఏమన్నాడు? మేమందరం మీ యొక్క కరుణాపూరిత దృక్కుల కోసం, మీ యొక్క ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం, దయచేసి ప్రభు మాకు గైడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి 2 చేతులు ఇలా కైమోడ్చి మరీ ఆయన్ని వేడుకున్నాడు. ఆయనేమో ఎక్కడున్నాడో ఆయన లొకేషన్ ఆయనకే తెలియదు, లండన్లో ఉన్నాడా లేకపోతే బంకర్లో ఉన్నాడా. బంకర్లో ఉంటే సిగ్నల్స్ రావు కదా, అందుకని లెటర్ రాశాడు. ఆ లెటర్ కాస్త లీక్ అయిపోయింది. ఇంకేమంటావు? ఈ పాకిస్తాన్ అండ్ దేర్ లొకేషన్స్ ఆర్ హిడెన్ అక్రాస్ ద కంట్రీ. తెలిసి ఎవడైనా రహస్య ప్రాంతాల్లోనే పెట్టుకుంటాడు. ఇంకా మీరు మాట్లాడింది ఏంటంటే, ఇఫ్ దే స్టాప్ ద వాటర్ సప్లై టు అస్ దెన్ దే షుడ్ బి రెడీ ఫర్ ఎ వార్.
ది మిలిటరీ ఎక్విప్మెంట్ వీ హ్యావ్, ది మిసైల్స్ వీ హ్యావ్, దే ఆర్ నాట్ ఫర్ డిస్ప్లే. నువ్వు జస్ట్ ఏదో ఆ ప్రదర్శన కోసం పెట్టుకున్నావు అని ఎవరు అనరు. ఇండియా అనదు, ఏ దేశం కూడా అందు. ఆ పాటి ఇంగితం చాలామందికి ఉంది, మీకు లేకపోయినా. నోబడీ నోస్ వేర్ వీ హ్యావ్ ప్లేస్డ్ అవర్ న్యూక్లియర్ వెపన్స్ అక్రాస్ ద కంట్రీ. ఎవరికి తెలియదని నువ్వే అంటున్నావు, కనీసం నీకు తెలుసా అవి ఎక్కడున్నాయో? అన్ని మాటలు నీవే. ఐ సే ఇట్ అగైన్, దీస్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ టార్గెటెడ్ ఎట్ యూ. తెలుసు, నువ్వు ఇండియా మీద కాకపోతే ఎవరి మీద, భారత్ మీద కాకపోతే ఎవరి మీద టార్గెట్ పెడతావు? మీ బతుకు, మీ జన్మంతా పక్క దేశం మీద పడి ఆడవటమే. ఏనాడైనా మంచిగా సవ్యంగా ఒక ఆలోచన చేశారా? దాంతోపాటు మీరు ఇంకా ఏదో మాట్లాడారు, పేలారు. ఏది? కౌంటర్ మెజర్స్ ఇండియా మొదలెట్టేసరికి మీరు తట్టుకోలేకపోతున్నారు. పహల్గామ్లో 26 మందిని చంపేసిన తర్వాత ఇండియా అనౌన్స్డ్ ఇట్స్ డెసిషన్ టు సస్పెండ్ ద ఇండస్ వాటర్స్ ట్రీటీ ఆఫ్ 1960, 60 ఏళ్ళ నాటి ఒప్పందం ఇది. అండ్ ఆల్సో రివోక్డ్ ఆల్ వీసాస్ ఫర్ పాకిస్తానీ నేషనల్స్. మీ దగ్గర నుంచి సివిలియన్స్ ముసుగులో వచ్చి ఉగ్రవాదులకు ఇక్కడ సెటిల్ అవుతున్న వాళ్ళందరి వీసాలు రద్దు చేసేసింది. సో వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. మాకింగ్ ఇండియాస్ డెసిషన్ టు సస్పెండ్ వాటర్ సప్లై అండ్ ట్రేడ్ టైస్ విత్ పాకిస్తాన్, హనీఫ్ అబ్బాసీ సెడ్ దట్ న్యూఢిల్లీ వాజ్ బిగినింగ్ టు రియలైజ్ ద హార్ష్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇట్స్ యాక్షన్స్. భారతదేశం త్వరలోనే దీని తాలూకు విపరిణామాలని తెలుసుకుంటుందట. వారు చెప్పారు, వారు నీతి సూత్రాలు చెప్తారు, మనం విని రాసుకోవాలి. Pakistan, referring the disruption caused by Pakistan shutting its airspace to Indian flights, he pointed that the chaos it triggered in Indian aviation in just 2 days. మీరు మీ గగనతలం మీద నుంచి భారత విమానాలు ఎగరకూడదు అని అన్నారు. అలాగే దాని రిప్రికేషన్స్ ఎట్లా ఉంటాయో చెప్తున్నాడు. ఇఫ్ థింగ్స్ వర్ టు కంటిన్యూ లైక్ దిస్ ఫర్ అనదర్ 10 days, ది ఎయిర్లైన్స్ ఇన్ ఇండియా వుడ్ గో బ్యాంక్రప్ట్. దివాళా తీస్తాడు భారతదేశం ఎయిర్లైన్స్. మీ జన్మకి మీ నోటి నుంచి ఎన్నడైనా ఒక మంచి మాట వచ్చిందా? హనీఫ్ అబ్బాసీ గారు, మీ మొహమే అంత క్రూరంగా పెట్టుకున్నారు కదా, మీరు జన్మకు ఒక మంచి మాట చెప్పారు ఎవరి గురించైనా? కనీసం మీ దేశస్తుల గురించైనా? దేశ సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోతున్న మీ జవాన్ల మృతదేహాలు తీసుకెళ్ళడానికి కూడా మీ దగ్గర పైసలు లేవురా భయ్ అని జనం ఎటకరిస్తున్నారు ట్రోల్స్లో. చూసుకోండి, మీ పిచ్చ పీక్స్కి వెళ్ళిపోయింది. ఆ పీక్స్ దాటి పాకిస్తాన్ దాకా వచ్చింది. అంటే రెండు, పిచ్చ వేరు పాకిస్తాన్ వేరు అనేది కాదు, రెండు ఒకటే అనేది స్పష్టంగా అర్థమైంది. షిఫ్టింగ్ బ్లేమ్ పాకిస్తాన్ మీద ఇండియా బ్లేమ్ చేస్తుందని మీరు అంటున్నారట. పాకిస్తాన్ had already begun preparing for the fallout following India's decision to suspend trade between the two countries, signaling that Islamabad was ready to counter any economic measures taken against it. ముందర మీ ఇన్ఫ్లేషన్ మీరు దారిలో పెట్టుకోండి. లీటర్ పాలు 250 రూపాయలు అమ్ముకునే మీ దరిద్రాన్ని సరిదిద్దుకోండి. పసిపిల్లలకి గుక్కెడి నీళ్లు, పాలు మాట దేవుడిరక, గుక్కెడి నీళ్లు పడదామంటే లీటర్ 140 రూపాయలు. ఎక్కడి నుంచి కొంటారు? బ్రెడ్ ముక్కలు, బాలింతలు బ్రెడ్ ముక్క తిందామంటే 8 సైజులో ఉన్న బ్రెడ్ ముక్క 500 రూపాయలు. ఎక్కడి నుంచి తింటారు? నీకు చేతనైతే అది చెయ్యి, ప్రజల మనస్సు చొరగను వాళ్ళకి, సివిలియన్స్కి. ఇంకా మీరు చాలా మాట్లాడారు. లాస్ట్ 3 డికేడ్స్గా ఏమన్నారు మీ మినిస్టరు, మీ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్? గడిచిన 3 దశాబ్దాలుగా ఈ దరిద్రాన్ని, టెర్రరిజం అనే దరిద్రాన్ని పెంచి పోషిస్తున్నది మేమే, దానికి ఒక ప్రయోగశాల మేము, మా దగ్గర ట్రైన్ అయిన వాళ్లే చాలా చోట్ల ఈ విధ్వంసానికి పాల్పడుతుంటారని ఛాతీ ఒక 72 ఇంచెస్ పెంచుకొని మరీ గర్వంగా ఉప్పొంగారు. అది ఏ కాంప్రమైజ్డ్ స్టేట్లో ఆయన చెప్పారో తెలియదు, కానీ జనరల్గా 8-9 దాటితే ఆయన కంట్రోల్లో ఆయన ఉండరట. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలియదు. వీ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ డర్టీ వర్క్ ఫర్ ద యుఎస్ అండ్ ద వెస్ట్ ఇంక్లూడింగ్ బ్రిటన్ ఫర్ 3 డికేడ్స్ అని అన్నారు. 30 ఏళ్ళుగా బ్రిటన్కి యుఎస్కి చేశారని. ఈ హ్యాడెడ్ దట్ దిస్ వాజ్ ఎ మిస్టేక్ ఫర్ విచ్ పాకిస్తాన్ హెడ్ సఫర్డ్ గ్రేట్లీ. ఇలాంటి చేయడం వల్ల మేము నష్టపోయామని ఆయన ఆసిఫ్ చెప్పాడు. ఇది మొత్తానికి ఆసిఫ్ క్లైమ్డ్ దట్ లష్కర్ ఎ తోయిబా నో లాంగర్ ఎగ్జిస్ట్ అండ్ దట్ హీ హ్యాడ్ నెవర్ హర్డ్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్. ఆయన అన్నది ఏంటి? లష్కర్ ఎ తోయిబా అనేది ఇప్పుడు మనుగడలో లేదు, ఇంకేం వచ్చినాయో నేను తెలుసుకోవాలి. లష్కర్ ఇస్ అన్ ఓల్డ్ నేమ్, ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, అవర్ గవర్నమెంట్ హ్యాస్ కండెమ్డ్ ఇట్, పహల్గామ్ అటాక్ కేటగిరికల్లీ ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. మీ దరిద్రాలు ఎట్లా ఉంటాయంటే, ఒక్కడికి సవ్యంగా ఆలోచించే బుద్ధి లేదు, ఒకటి నోటంటే మంచి మాట రాదు, పక్కోడు నాశనం అయిపోవాలి, మా దగ్గర ఉన్న ఆయుధాలన్నీ మీ వైపు గురిపెట్టండి. పైగా స్ట్రాటజిక్ లొకేషన్లు అవి. మీదే పెద్ద స్ట్రాటజిక్ లెస్ గవర్నమెంట్, మళ్ళీ మీకు స్ట్రాటజిక్ లొకేషన్. అది మీది కాదు, ఆ క్రెడిట్ ఎవరైనా ఉంటే మీ దేశానికి చెందిన శాస్త్రవేత్తలది. ఏం చేయించడం అనేది మీలాంటి భారత ద్వేషులకి. చేయండి, ఏం చేస్తారో చేయండి. బట్ ది డే హ్యాస్ కమ్ నౌ. హనీఫ్ అబ్బాసీ, నీ గురించే కాదు, మీ దేశ పతనం గురించి, మీ దేశంలో జరుగుతున్న దౌర్భాగ్యం గురించి ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. నీకు ఆల్ ది బెస్ట్ చెప్పడం కూడా అనవసరం, ఎందుకంటే మీరు బేసిక్గా మారరు. మీరు ఇంతే, వీళ్ళు ఇంతే.
ఎవరికైనా చూపించండి, అలా వదిలేమాకండి.